యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రండి, జాగ్రత్త. నేను ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఈ అడ్డంకిని వదిలించుకోకపోతే అనుకున్న పనిని పూర్తి చేయడం కష్టం అవుతుంది. ముందు ఈవెంట్ ఇక్కడి నుంచి ఏదో ఒక విధంగా పంపించేయాలి. చిన్నత్తయ్య, ఏంటి దీపక్? మనం వెళ్తున్నాం, మరి పూజ సామాన్లు? అయ్యో నామతి మండా, తీసుకురావడం మర్చిపోయాంగా. మీరు వెళ్ళి తీసుకురండి. నువ్వెళ్ళి తీసుకురావచ్చు కదా. వాటి గురించి నాకేం తెలుసు రూపా, అవి ఎక్కడుంటాయో ఏంటో. చిన్నత్తయ్య ప్లీజ్ మీరు వెళ్ళి తీసుకురండి. సరే, నువ్వు జాగ్రత్తమ్మా. టెన్షన్ పడదు రూపా, ఏమైంది, వచ్చేస్తారులే. జల్దీ రా రాజు, పెళ్లి కూతుర్లక ఏందా నడక? రాజు, ఇదంతా చూస్తే నీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? నాకు అనిపించుడు కాదు, గీడా మనిద్దరమే ఉన్నామంటున్నా. అయితే అబ్బా, నీ మట్టి బుర్రకి గిలాంటివన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? నాడు. నీ మెడలో తాళి కట్టడానికి ఇదే సరైన సమయం. ఏంటిది? కనపడట్లేదా? తాళి. దేనికి? నీ మెడలో కట్టడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? అవునే, నువ్వంటే నాకు పిచ్చి. ఈ రోజు నేను మీ మెడలో తాళి కట్టాల్సిందే. రా రాజు. చిన్నమ్మా, మీరొక్కరే వస్తున్నారు? మీరు అమ్మాయి గారితో కలిసి వెళ్ళారు కదా. పూజ సామాన్లు మర్చిపోయాం రాజు, తీసుకురమ్మని దీపక్ పంపించాడు. ఏంటి చిన్నమ్మ మీరు చేసిన పని? ఈ టైంలో ఇలాంటి చోట అమ్మాయి గారిని ఆ దీపక్ దగ్గర వదిలేసి వస్తారా? నాకెందుకో డౌట్గా ఉంది. రేణుకా, మీరిద్దరూ వెళ్ళి పూజ సామాన్ తీసుకురండి, నేను అమ్మాయి గారి దగ్గరికి వెళ్తాను. ఆగవే, ఈ రోజు నా చేతులతో నీ మెడలో తాళి కట్టాల్సిందే. అమ్మాయి గారు, అమ్మాయి గారు! అమ్మాయి గారు, అమ్మాయి గారు! అమ్మాయి గారు, అమ్మాయి గారు! ఆగవే, ఆగు. ఎక్కడికే పారిపోతున్నావు? ఈ రోజు నీ మెడలో తాళి కట్టాల్సిందే. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను ప్లీజ్. వద్దు వద్దు దీపక్. వెళ్ళు, ఇప్పుడెళ్ళు, ఇప్పుడెళ్ళు. ఈ అవకాశం కోసమేనే నేను ఎదురు చూస్తోంది. వదలు.
రాజు అమ్మాయి గారు లేవండి, లేవండి అమ్మాయి గారు. రేయ్, రేయ్, లేరా నిన్ను. రేయ్. నీకు మా అమ్మాయి గారు కావాలరా? అమ్మాయి గారు జోలికి వస్తారా? రేయ్. వదలరా! అమ్మాయి గారి మెళ్ళ తాళి కట్టాలని చూస్తావరా? అమ్మాయి గారి మెళ్ళ తాళి కడతావా? నేను చంపేస్తాను రా. నిన్ను ఇక్కడ కాదురా. రా. ఈ అడవిలో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పెద్దయ్య వాళ్ళు ఏడా కనిపించలేదు. మొత్తం వెతికినా. రాజు కూడా లేడు. ఏమైందో ఏందో. అనయ్య ఎక్కడా కనిపించలేదు అన్నయ్య. రూప ఎందుకో డేంజర్లో ఉందనిపిస్తుంది. మన రాజు వెళ్ళాడు కదా చిన్నయ్య, ఆ అమ్మాయి గురికి ఏటి అవ్వదు. బావగారు, ఆ దీపక్ నన్ను కావాలనే వెనక్కి పంపించాడు. రూప పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. అమ్మాయి గారు క్షేమంగా తిరిగి వస్తారు. అన్నిటికీ అమ్మవారే ఉన్నారు. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది రాజు? ఏం జరిగింది? ఎవరూ లేకుండా చూసి అమ్మాయి గారి మెళ్ళలో బలవంతంగా ఈ తాళి కట్టబోయాడు పెద్దయ్య. అమ్మాయి గారు భయపడి పరిగెడుతుంటే ఎలాగైనా తాళి కడతానంటూ వెంట పడ్డాడు. నేను వెళ్ళి ఆపినా ఆగలేదు పెద్దయ్య. పెద్దయ్య, ఇన్ని రోజులు వీడు నీ మేనల్లుడని క్షమిస్తూ వచ్చాను. ఎంత పశువులా ప్రవర్తించాడో కళ్ళారా చూశాను. అమ్మాయి గారు ఎంత తల్లడిల్లిపోయారో మీకు తెలుసా పెద్దయ్య? మీరు నాకు అనుమతి ఇవ్వండి పెద్దయ్య. వీణ్ణిక్కడే అమ్మవారికి బలి ఇచ్చేస్తాను. అయ్యా ఆపకయ్య, ఇట్లాంటి మృగాన్ని బతకనీయకూడదు. దేవతలాంటి అమ్మాయి గోరు మీద దౌర్జన్యం చేసి తాళి కట్టబోయాడు. ఇట్లాంటోని బతకనీయకూడదు. సంపి పడేరా యదవని. ఏటయ్యేది? నువ్వు అసలు మడిచివేనా? నువ్విట్టాంటోడు అని తెలియక నిశ్చితార్థం కూడా చేశాడు కదయ్యా పెద్దయ్య. దేవుళ్ళంటి పెద్దయ్యని పసిపాపలాంటి అమ్మాయి గోరిని అన్యాయం చేయాలని చూస్తావా? వీడు ఒక మనిషేనా? నా బిడ్డ ఎంత భయపడి ఉంటుంది, ఎంత బెదిరిపోయి ఉంటుంది. మూర్ఖంగా వెంట పడతావా? ఇంత అడవిలో ఒంటరిదాన్ని చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తావా? నీలాంటి వాడికా నా చేత్తో అన్నం పెట్టాను. విషం పెట్టి చంపాల్సింది కదరా. అమ్మాయి గారెట్ట వణికిపోతుందో చూడుండ్రి. ఇసువంటోనికి
అమ్మాయి గారిని ఎట్టా ఇచ్చి చేస్తారు పెద్దయ్య? పెద్దయ్య ఏం మాట్లాడరేంటి పెద్దయ్య? తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. అక్క కొడుకే కదా అని అన్ని తప్పుల్ని క్షమిస్తూ వచ్చాను. మా అక్కని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంట్లోనే ఉండనిచ్చాను. మా అక్క చచ్చిపోతుందేమోననే భయంతో ఆమె కోసం నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేయడానికి కూడా ఒప్పుకున్నాను. చివరికి నా కూతురు ఇష్టాయిష్టాలు కూడా పట్టించుకోకుండా వీడికిచ్చి నిశ్చితార్థం కూడా జరిపించాను. తప్పే, నేను చేసింది చాలా పెద్ద తప్పు. జీవితంలో ఎవరు తప్పు చేసినా క్షమించని ఈ సూర్యప్రతాప్ మొదటిసారి క్షమించరాని తప్పు చేశాడు. పాముకి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ఆ పాము ఇప్పుడు నా కూతుర్నే కాటేయాలని చూస్తుంది. ఆ పామునే మాయ మాయ చెప్పేలే. పెద్దయ్య ఆగండి పెద్దయ్య. ఇలాంటి వాడిని చంపి ఆ నేరంతో మీరు దోషిగా నిలబడకూడదు. ఆగండి పెద్దయ్య. నన్నాపకరా, నన్నాపక. ఈరోజు నాకొచ్చిన కోపానికి వీణ్ణి ఈ క్షణమే చంపేయాలనిపిస్తుంది. ఈ అడవిలో నా కూతుర్ని ఒంటరిదాన్ని చేసి బలవంతంగా తాళి కట్టాలని ప్రయత్నించిన వీణ్ణి మొక్కలుగా నరికేయాలనిపిస్తుంది. పెద్దయ్య ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది. మీ అనుమతి కోసమే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. మీరే గనక ఇక్కడ లేకపోయి ఉంటే అందరూ పొడిచి పారేసుండేవారు. రేయ్, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, చివరికి నా మనస్సాక్షి ఒప్పుకోకపోయినా, ఇటువంటి వాడికి కన్న కూతుర్నిచ్చి దాని జీవితం బలి చేస్తున్నారని అందరూ అన్నా సరే, కేవలం మీ అమ్మ మీద ఉన్న గౌరవంతో నిన్ను నా ఇంటల్లుడిగా చేసుకోవాలనుకున్నాన్రా. నా కూతురు మొహంలో సంతోషం అనేది మచ్చుకైనా కనపడకపోయినా, ఒక పక్క అపత్రదానం చేస్తున్నానని నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తున్నా సరే, అక్కకిచ్చిన మాట కోసం నిశ్చితార్థం కూడా జరిపించాన్రా. ఛా, అసలు పెళ్లి వరకు ఎందుకు ఆగలేకపోయావరా? తొందరపడి ముందే ఎందుకు బలవంతంగా తాళి కట్టాలనుకున్నావు? రేయ్, ఆలస్యమైతే ఈ పెళ్లి జరగదని అర్థమైందా? మందారానికి నువ్వు చేసిన ద్రోహం బయటపడుతుందని నువ్వు భయపడుతున్నావా? డిఎన్ఏ టెస్ట్లో ఆ బిడ్డకి తండ్రి నువ్వేనని తేలిపోతుందని తొందరపడి నా కూతురు మెళ్ళో తాళి కట్టాలనుకున్నావరా? మాట్లాడావు, నిజం చెప్పావు. ఎందుకింత సాహసం చేశావు? అసలు ఎంత మూర్ఖుడురా నువ్వు. నువ్వు బలవంతంగా నా కూతురు మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన ఆ పెళ్లిని నేను ఒక పెళ్లిగా భావిస్తానని ఎలా అనుకున్నావు? ఒకవేళ నువ్వు తాళి కట్టుంటే నా కూతురు బొట్టు చెరిగిపోతుందని ఆలోచించకుండా నిన్ను నరికి పారేసేవాణ్ణి. నన్ను క్షమించు మావయ్య, నన్ను క్షమించు. నాకు రూపంటే ప్రాణం మావయ్య. ఈ మందారం మధ్యలో వచ్చి మా పెళ్లి చెడగొట్టాలని చూస్తుంటే ఎక్కడ రూప నాకు దక్కకుండా పోతుందో అని తాళి కట్టాలనుకున్నాను మావయ్య. అంతే మావయ్య. ఆపో, మందారం వల్ల నీ పెళ్ళాగిపోదురా. డిఎన్ఏ రిపోర్టు వల్ల నీ పెళ్ళాగిపోయి ఉండేది. తొందరపడి నేను తీసుకున్న ఈ నిర్ణయానికి పశ్చాత్తాపంతో ఈ పెళ్లి నేను క్యాన్సిల్ చేసి నిన్ను జైలుకు పంపించుండేవాణ్ణి. మావయ్య, నేను తొందరపడ్డాను మావయ్య. ఈ ఒక్క తప్పుని క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్య. నన్ను క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి. చేసిందంతా చేసి కాళ్ళట్టుకుంటే చేసిన పాపం మాసిపోతుందా? పెద్దయ్య, మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం కదా. లేదు,
చారదీసిన చేతులతోనే వీడిని శిక్షించాలి. రాజు, మర్రి ఓడలు ఊగుతున్నాయిరా. వీడి కంఠానికి ఉరి బిగించాలని పిలుస్తున్నాయి. తీసుకురా. మావయ్య వద్దు మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య, తప్పైపోయింది మావయ్య. పెద్దయ్య, మావయ్య వద్దు మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య. అమ్మా 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 కొట్టుండ్రి. రేయ్, నీకు ఇలా కాదురా. పదరా ఇంటికి, పదరా. అమ్మా ఏమైంది తమ్ముడు? ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? ఏం జరిగింది? ఏం చేశాడు? మృగంలా మారాడు. పశుత్వం ప్రదర్శించాడు. తప్పు ఒప్పు మంచి చెడు భయం భక్తి ఏమీ లేని ఒక ఉన్మాదిలా తయారయ్యాడు. అసలు ఇంత నికృష్టుణ్ణి ఎలా కన్నావక్క? తాళి కట్టేశాడన్నమాట. ఏంట్రా, ఏం చేసావురా? ఏం చేశాడో ఎంతకి తెగించాడో తెలిస్తే ఇప్పుడే ఇక్కడే వీణ్ణి నిలువున పాతేస్తావక్క. నీ మొహం చూసి, కేవలం నీ మొహం చూసే వీణ్ణి ప్రాణాలతో నీకు అప్పచెప్తున్నాను. లేదంటే ఆ అడవిలోనే ఆ గుడిలోనే అమ్మవారి సాక్షిగా నీ కొడుకుని నేను భూస్థాపితం చేసి ఉండేవాడిని. రే, నాకేదో భయంగా ఉంది. అంత చెయ్యరని తప్పేం చేశావురా? మామయ్య ఇంత ఆగ్రహంతో ఉన్నాడంటే నువ్వెంత నీచమైన పని చేసి ఉంటావో చెప్పు. ఏం జరిగిందో చెప్పు. నిన్నేరా, మాట్లాడు. మాట్లాడలేడు విజయమ్మ. సభ్య సమాజంలో పుట్టినవాడిలా ప్రవర్తించలేదు. ఆ అడవిలో అడవి జంతువులాగే ప్రవర్తించాడు. ఈ కుటుంబం నుండి వచ్చినవాడు కాబట్టి, పెద్దయ్య గారి మేనల్లుడు కాబట్టి బతికున్నాడు. లేదంటే ఈ ఇంటి మీద నాకున్న విశ్వాసం, పెద్దయ్య గారి మీద నాకున్న దైవభావం, అమ్మాయి గారి మీద నాకున్న అభిమానం అన్నీ కలిసి అప్పుడే అక్కడే ఆ క్షణమే నన్ను ఒక హత్య చేయించే విజయమ్మ గారు. ఎందుకు మాతో వచ్చాడో, ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఎంత క్రూరంగా ప్రవర్తించాడో, దైవ సన్నిధిలో కూడా ఇంత పాపానికి ఎలా ఒడిగట్టాడో మీరు వింటే ఇలాంటి వాణ్ణి ఎందుకు కన్నానా అని ఫీల్ అవుతారత్తా. ఇప్పుడు అడుగుతున్నానత్తా, ఇలాంటి వాడు మా నాన్నకి మేనల్లుడు ఎలా అయ్యాడు? మా నాన్న రక్తమే మీలో ఉంటే ఇలాంటి వాడు మీకెలా పుట్టాడు? ఎంత మాటంది! ఇది వీణ్ణి ఇంత దారుణంగా ద్వేషిస్తోందా? రే, ఏమైందిరా? మాట్లాడరా. ఇంత కోపంతో అందరూ రగిలిపోతున్నారంటే తల్లిగా నేను సిగ్గుపడే పని చేసే ఉంటావు. అలాంటి సిగ్గుమాలిన పని, నీతిమాలిన పని ఏం చేసి ఉంటావురా? తాళి కట్టుంటావు, అంతే కదా? మాట్లాడవేరా, నోరు విప్పవేరా, జరిగింది చెప్పరా. జరిగింది నేను చెప్తానక్క. ఒక నీచమైన పని నా నోటితో చెప్పి నా నాలుకను కూడా మైలుపరుచుకుంటున్నానంటే ఇది సభ్యత సంస్కారం ఏమీ లేని ఒక అనైతికమైన పని, ఒక అనాగరికమైన చర్య. వీడు, ఈ నీచుడు, ఈ త్రాష్టుడు నేనున్నానని మరిచి గుళ్ళో కూడా ఉన్నామని తెలిసి నా కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి ప్రయత్నించాడు.
సమయానికి మన రాజు చూడబట్టి ఆ ప్రమాదం నుంచి నా కూతుర్ని రక్షించి వీణ్ణి నాకప్పచెప్పాడు. లేదంటే వీడి పశుబలంతో వీడి అహంకారంతో నా కూతురు మెళ్ళ బలవంతంగా తాళి కట్టి రాక్షస వివాహం చేసుకుని ఉండేవాడు. అంటే తాళి కట్టనే లేదా? ఇంతసేపు తాళి కట్టినందుకింత రాద్ధాంతం చేస్తున్నారనుకున్నానే. వ్రతం చెడ్డ ఫలం దక్కిందని ఆశపడ్డానే. మొదటికే మోసం తెచ్చుకున్నావు కదరా. ఇక నేను మహానటిని కాకపోతే వీడికి శ్రాద్ధం పెట్టేలా ఉన్నారు.